ఒంగోలు కమ్మపాలెంలో గల నలంద విద్యానికేతన్ హై స్కూల్ 9వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్కూల్ ఆవరణ నందు జరిగిన వేడుకలకు స్కూల్ ప్రధానోపాధ్యాయులు గౌతమ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో నగరంలో పలు పాఠశాలల అధినేతలు హరిబాబు, పరమేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తక్కువ ఫీజులతో విద్యార్థులకు అత్యుత్తమ విద్యను తమ పాఠశాలలో విద్యార్థులకు అందించడం జరుగుతుందని ప్రధానోపాధ్యాయులు గౌతమ్ తెలిపారు. పోటీతత్వ పరీక్షలకు ధీటుగా విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నామని అన్నారు. గత 9 సంవత్సరాల నుంచి తమ పాఠశాలను ఎంతగానో ఆదరిస్తున్న తల్లిదండ్రులకు, అధ్యాపక సిబ్బందికి, విద్యార్థులకు ఈ సందర్భంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన మంత్రముగ్ధులను చేశాయి. అనంతరం పరీక్షలలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు అతిథుల చేతుల మీదుగా బహుమతులను అందజేశారు.
take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you are behind. వార్షికోత్సవానికి వచ్చినటువంటి మా బ్రదర్ హరిబాబు సార్ గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ స్కూల్కి గత 9 సంవత్సరాల నుంచి కష్టపడుతూ రీసెంట్గా మా గౌతమ్ బాబుకి బాధ్యతలన్నీ అప్పచెప్పి వారి సలహాలతో ఈ విద్యా సంస్థని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తున్నటువంటి నలంద విద్యానికేతన్ ఉపాధ్యాయులందరికీ నా యొక్క అభినందనలు. అదేవిధంగా ఈ స్కూల్లో చక్కని చదువుతో పాటు క్రమశిక్షణ, ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు చాలా బాగా చక్కగా నేర్పుతున్నారు. ప్రతి వారం నేను చూస్తూ ఉన్నాను, ఏదో ఒక కొత్త యాక్టివిటీతో వాళ్ళ టీచర్స్ అందరూ కూడా చాలా క్రియేటివిటీని పిల్లలకి నేర్పిస్తూ ఉన్నారు. అందుకని మీరు మీ పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా ఈ నలంద విద్యానికేతన్ని సపోర్ట్ చేస్తూ ఇంకా డెవలప్ చేయాలని నా యొక్క ఆశ. అది నెరవేరుస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నలంద విద్యానికేతన్ మేనేజ్మెంట్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. From UKC, K.N. Parthasarathi. From 9th class, I.V. Shravani. To Kushita. From 1st class, N. Arjun. From 2nd class, K. Varshini. From 3rd class, S.K. Kansabanu. From 4th class, V. Bahulika. From 5th class, A. Sriharsha. From Sai Varshita. From 4th class, C.H. Shanmukhi. From 5th class, B. Amarnath. In 2nd class, ఈ పాఠశాలలో మంచిగా చదివి మంచిగా భవిష్యత్తులో మరెన్నో అందలాలు ఎక్కినటువంటి మా ప్రియమిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ పాఠశాలలో మంచి గనక ఉన్నట్లయితే అది అందరికీ చెప్పండి. దానివలన ఈ స్కూలు దినదినాభివృద్ధి చెందడానికి దోహదపడుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే స్కూల్లో ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉన్నట్లయితే అది మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్ళి వాటిని సరిదిద్దే ప్రయత్నం చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. నా పేరు పి గౌతమ్ బాబు. నేను నలంద పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు కమ్మపాలెంలోని మా నలంద విద్యానికేతన్ హై స్కూల్లో 9వ వార్షికోత్సవం జరుపుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. దీనికి ఇచ్చేసినటువంటి చీఫ్ గెస్ట్గా హరిబాబు గారు, అలాగే పరమేశ్వర రెడ్డి గారు, అలాగే తల్లిదండ్రులు, టీచర్స్ వాళ్ళ సహకారంతో ఈ ప్రోగ్రాం ఎంతో సక్సెస్ఫుల్గా జరుగుతుంది. అలాగే
మేము ఈ పాఠశాల 2016లో స్థాపించాము. అప్పటి నుంచి ఈ సంవత్సరం వరకు దినదిన అభివృద్ధి చెందుతూ పిల్లల విద్యకు అందించడంలో కృషి చేస్తున్నామని ఆనందిస్తున్నాం. మన పాఠశాలలో విద్యార్థులకు అతి తక్కువ ఫీజుతో తల్లిదండ్రులకు విద్య అనేది ఒక బర్డన్లా కాకుండా తక్కువ ఫీజుతో అందిస్తూ పిల్లలకి విద్యను అందిస్తున్నాము. అలాగే పోయిన నెలలో జరిగిన మన ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో కాపు కళ్యాణ మండపంలో జరిగిన అబాకస్ ఎగ్జామ్లో జోనల్ 2nd ర్యాంక్ మా పాఠశాల నుంచి తనుశ్రీ అనే అమ్మాయి 5వ తరగతి చదువుతుంది, 2nd ర్యాంక్ వచ్చింది. అలాగే విజయవాడలో జరిగిన స్టేట్ లెవెల్ అబాకస్ ఎగ్జామ్లో కూడా మా విద్యార్థిని ముందు అని చెప్పడంలో నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఇంత సక్సెస్ అవ్వడానికి సహకరిస్తున్న తల్లిదండ్రులకి అలాగే మా ఉపాధ్యాయులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.